కిరీట్ సోమయ్య బీజేపీ నేత ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చుకొచ్చారు బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు. ఒక 25, 30 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి లోపలికి రావడానికి కమ్యూనిస్టులు సహకరించేవాళ్ళు. ఆ తర్వాతన మమతా బెనర్జీ సహకరించింది. ఆ రోజున ఒక 5 ఏళ్ళో, 10 ఏళ్ళో బిడ్డని వెంట పెట్టుకొచ్చినటువంటోళ్ళు ఇవాళ 30 ఏళ్ళు, 40 ఏళ్ళకొచ్చేశారు. అదే సందర్భంలో ఆళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడున్న అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇది ఇవాళ వాళ్ళందరికీ కూడా భారత్ మీద ఏమైనా ప్రేమ ఉందా? అట్లా వచ్చి ఉపాధి పొందేవాళ్ళు, ఉద్యోగాలు పొందేటటువంటోళ్ళు. ఆళ్ళు పాకిస్తాన్‌ని ప్రేమిస్తున్నారు. భారత్ మీద విద్వేషాన్ని చెందుతున్నారు. భారతదేశం మాది కాదంటున్నారు. మాది బంగ్లాదేశే అని చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళతో మనకి ఏమిటి ప్రయోజనం? పైగా వాళ్ళు ఇక్కడ జరిగేటటువంటి రాడికల్ టెర్రరిజానికి సహకరిస్తున్న వాళ్ళు అనేక మంది ఉంటున్నారు. ఇంకొకటి వీళ్ళు ఏనాటికి కూడా మేము భారతీయులం కాదంటున్నటువంటప్పుడు, వీళ్ళు బంగ్లాదేశ్‌లో భాగంగా బెంగాల్‌ని కూడా చూస్తున్నప్పుడు, అది మన డెమోగ్రాఫికల్ చేంజ్ అయితుంటే, దాని గురించి ఆలోచించకుండా మూర్ఖంగా ఇందులో ఎలా ఉంటాము అన్నటువంటి ప్రశ్న రైజ్ చేసుకొచ్చారు.